డిసెంబర్ 5th రోజు రిలీజ్ అయిన ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ జీ5 ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ఈ సినిమా నేను మామూలుగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఏముందిలే లో బడ్జెట్ సినిమా కాసేపు డ్రాగ్ చేసేసి ఫినిష్ చేద్దాం అనుకున్నా. కానీ అద్భుతం ఏంటంటే ఏ సినిమాని నేను 2 గంటల పాటు వీక్షించలేదు. ఈ సినిమాని ఒక్క నిమిషం కూడా ముందుకు లాగకుండా ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకూడదు అన్నంత ఇంటెన్షన్తో చూసిన సినిమా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. తిరు తన్ తిరు టీనా వీళ్ళిద్దరూ కలిపి నటించిన ఈ సినిమా ఆద్యంతం మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా కామెడీతోటి నవ్విస్తూ ఉంటుంది మిమ్మల్ని. అప్పుడెప్పుడో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు వచ్చేవి. ఒక సినిమా ఒక హీరో క్యారెక్టరైజేషన్తో మొదలవుతుంది. ఆ తర్వాత అతను ఒక చిన్న మిస్టేక్ చేస్తాడు. ఆ మిస్టేక్ని కప్పిపుచ్చుకోవటానికి మొత్తం సినిమా అంతా కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ మనల్ని నవ్విస్తూ ఉండేవాడు. అలాంటి కాన్సెప్టే ఈ గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక ఊర్లో ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు. అతని ఫోటో స్టూడియో ఎదురుగా ఒక గవర్నమెంట్ ఆఫీస్, అందులో టీనా పనిచేస్తూ ఉంటుంది. తిరు ఇందులో ఫోటోగ్రాఫర్. మామూలుగా ప్రీ వెడ్డింగ్ షోలు, ఫోటోగ్రాఫ్లు, వీడియోస్, పెళ్లి వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాడు. ఇదే ఊర్లో ఒక ఎమ్మెల్యే దగ్గర పనిచేసే ఒక అతను పెళ్లి చూపులకు వెళ్ళి సౌందర్య అనే అమ్మాయిని పెళ్లి చూపులు చూసి పెళ్లి ఫిక్స్ చేసుకుంటాడు. ఈ ఎమ్మెల్యే మనిషి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాక ఈ ఊర్లోనే ఎవరు ఊహించినంత గొప్పగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలి అనుకుంటాడు. సరే అని తిరుని అడుగుతాడు. తిరు అలాగే అని చెప్పి సౌందర్యాన్ని ఆ ఎమ్మెల్యే మనిషిని ఇద్దరిని తీసుకెళ్ళి ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. అంత అద్భుతమైన లొకేషన్స్, అద్భుతమైన రాజమండ్రి, వైజాగ్ ప్లస్ స్టూడియోలు రెంట్ తీసుకొని 1,50,000 దాకా ఖర్చు చేసి వీళ్ళు ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫినిష్ చేసుకుంటారు. తీరా అయిపోయిన తర్వాత ఈ తిరు దగ్గర పనిచేసే పిల్లోడు, అరే ఇది నువ్వు ఆఫీస్కి వెళ్ళి కాపీ చెయ్యి అని ఆ చిప్ ఇస్తాడు, ఫోటోలన్నీ ఉన్నవి. తీరా ఈ అబ్బాయి ఆ చిప్ను పడేస్తాడు. తన జేబులో వేసుకుంటే జేబు కన్నముండి అది పడిపోతుంది. ఇక్కడి నుంచే స్టోరీ ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. తిరు ఈ తను ఆ వీడియోలు ఫోటోలు ఉన్న చిప్ పోయింది అని చెప్పకుండా ఆ ఎమ్మెల్యే మనిషిని ఏ విధంగా ఏమార్చాలా అని కొన్ని రోజులు డిలే చేస్తాడు. రేపిస్తా ఎల్లుండిస్తా అని. కానీ ఇలా ఎన్ని రోజులని చేస్తాం, కానీ దగ్గర పెళ్లి డేట్ దగ్గర పడుతుంది. సరే అని ఏం చేయాలని ఆలోచించి చివరికి ఆ పెళ్ళి అనేదే క్యాన్సిల్ అయితే ఆ పెళ్ళిలో ఈ వీడియోస్ ప్రొజెక్షన్ జరగదు కాబట్టి పెళ్ళిని క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ అబ్బాయి వాళ్ళ తండ్రికి ఈ అమ్మాయి వాళ్ళ తండ్రికి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా చెప్పటం మొదలు పెడతారు. కానీ వాళ్ళు నమ్మరు. పర్వాలేదులే నీకెందుకు మా విషయాలు అని చెప్పి దాటేస్తారు. ఇంకా ఈ పెళ్ళి చెడిపోయే ఛాన్స్ లేదు అని అనుకున్నప్పుడు ఈ పంచాయతీ ఆఫీస్లో పనిచేసే అమ్మాయిని, టీనాని హెల్ప్ అడుగుతాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా ఎమ్మెల్యే మనిషిని అప్రోచ్ అయ్యి ప్రేమిస్తున్నట్టుగా నటించి అతన్ని ప్రేమలో పడేసి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకో, నన్ను పెళ్లి చేసుకో అన్నట్టుగా చేయించే ప్రయత్నం చేస్తారు. అది చాలా కామెడీగా ఉంటుంది. ఈ అమ్మాయి అతన్ని ప్రేమించడానికి ట్రై చేయటం, ఆ అబ్బాయి పట్టించుకోకుండా ఉండటం, నేను ఆల్రెడీ పెళ్లి కూతుర్ని సౌందర్యాన్ని ప్రేమిస్తున్నా అనటం, ఇవి కొన్ని కామెడీ సీన్స్ అయిపోయిన తర్వాత ఈ ప్రయత్నం కూడా బెడిసి కొట్టినట్టే అనుకుంటారు. కానీ వీళ్ళు ఏ ప్రయత్నము పని చేయలేదు అనుకుంటుండగా ఆ ఎమ్మెల్యే మనిషి వచ్చి నా పెళ్ళి చెడిపోయింది అని చెప్తాడు. ఇది జరిగినందుకు ఆనందపడాలో దుఃఖపడాలో అర్థం కాదు. అలాగే చెప్పి తనకి ఇవ్వాల్సిన మిగిలిన 15,000 అమౌంట్ కూడా రిటర్న్ ఇచ్చేస్తాడు. కానీ తిరు ఈ విషయం విని బాధపడతాడు. ఇంత బాగా ప్రేమించిన అతను పెళ్ళి క్యాన్సిల్ అవటం ఇతనికి బాధ కలిగిస్తుంది. 3-4 రోజులు బాధపడిన తర్వాత ఇలా కాదు, ఇంత మంచి మనుషులకి నా డబ్బులు కూడా తిరిగి ఇచ్చేసిన మనిషికి ఇలా పెళ్ళి క్యాన్సిల్ అవ్వటం మంచిది కాదు అని చెప్పి, పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ అవుతుందంటే ఈ
అమ్మాయి తండ్రి అబ్బాయి తండ్రి ఒక చోట కళ్ళు తాగటానికి కూర్చుంటారు. అక్కడ వీళ్ళిద్దరు నువ్వు డబ్బులు ఇస్తావా నువ్వు డబ్బులు ఇస్తావా అంటూ గొడవపడి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటారు. సరే అని ఈ ఇంత మంచి మనుషులకి పెళ్ళి క్యాన్సిల్ అవ్వకూడదు అని చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నాలు చేస్తారు. అవి ఇంకా నవ్వించేలాగా ఉంటాయి. చివరికి వీళ్ళిద్దరూ కలిసే ఛాన్సే లేదు అనుకుంటుండగా మళ్ళీ ఆ అబ్బాయి ఫోటో స్టూడియోకి వచ్చి నా పెళ్ళి మళ్ళీ సెట్ అయింది అంటాడు. ఇదెలా జరిగింది అనేది ఇంకో కామెడీ. సరే అని మంచిది అని హ్యాపీగా ఉంటుండగానే మరి నా పెళ్లి వీడియో రెడీ చేయి అంటాడు. ఏం చేయాలో అర్థం కాదు తిరుగు. సరే అని చెప్పి నిజం చెప్పేద్దామని పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అతను ప్రొజెక్షన్కి నానా హంగామా చేస్తూ ఉండగా హడావిడి చేస్తూ ఉండగా మీ పెళ్ళి మీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన వీడియోనే పోయింది సార్ అని చెప్తాడు. దానికి మొహం ఎలాడేసుకొని ఆ ఎమ్మెల్యే మనిషి అలాగే కూర్చుండిపోతాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఇక్కడే హీరో తను చేసిన పని మళ్ళీ చూపిస్తాడు. ఎప్పుడైతే వీళ్ళు ఇప్పటిదాకా వాళ్ళని విడదీయటానికి కలపటానికి చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక వీడియో రూపంలో మొబైల్ తోటి దొంగచాటుగా షూటింగ్ చేసి వాటినే ఇతని ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా చేద్దాము అని చెప్పి చెప్తాడు. అవి చాలా అద్భుతంగా వస్తాయి ఆ వీడియోలు. సో ఫైనల్లీ మీ ఇద్దరు కలవటానికి చేసిన ప్రయత్నమే కదా మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రీ వెడ్డింగ్ షూట్. అవేముంది నా పైన వేసుకునే బట్టలే కదా, వాటితో మీకు ఏం మెమరీస్ ఉంటాయి అని ఒక అద్భుతమైన మాట చెప్తాడు. దాంతో సినిమా ఎండ్ అవుతుంది. కానీ ఈ మధ్య దాదాపు నాకు తెలిసి గత 10 ఏళ్ళలో నేను ఇంతగా నవ్వుకున్న సినిమా ఇదేనేమో. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.